హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది మా ఫస్ట్ బ్లాగ్ బోనాలు స్పెషల్. మేము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేస్తున్నాం. తినొచ్చేసి మా మామ వాళ్ళ కూతురు మేఘన అండ్ వీళ్ళిద్దరు మా డొక్కు పెద్దమ్మ వాళ్ళ కూతుర్లు మిల్కీ అండ్ వైష్యు. ఒక ఆమెనేమో 9th, ఒక ఆమె ఇంటర్ అండ్ వీళ్ళిద్దరు వచ్చేసి 4th. మేము బోనాలు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేస్తున్నాం. ఎలా సెలబ్రేట్ చేస్తున్నామో మీకు చూపిస్తాము వ్లాగ్లో. చలో లెట్స్ గో దేర్. నైవేద్యం చెట్టు కింద పెట్టాము. ఆ చెట్టు వచ్చేసి రావి చెట్టు మరియు వేప చెట్టు నైవేద్యం పెట్టాము. చాలా పెద్దగా ఉంది రావి చెట్టు అండ్ వేప చెట్టు, రెండు ఒకటే దగ్గర ఉన్నాయి. మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా ఉంది. ఈ నైవేద్యం ప్లేట్లో ఎల్లో రైస్ అంటే పచ్చన్నము, పూరి, కార్డ్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్, జ్యోతులు మెయిన్గా పెట్టాము. దీన్ని పసుకరాజులు అంటారు. అంటే ఎవ్రీ ఇయర్ అమ్మమ్మ ఇలానే చేస్తుంది. అంతకుముందు అయితే మేము గుడికి వెళ్ళాం కదా, చూపిస్తా. అంతకుముందు మా అమ్మని అయితే పరిచయం చేయాలి మీ అందరికీ. హాయ్ అప్పమ్మ. హాయ్ చెప్తుంది మా అమ్మ, చూడండి. హాయ్. అంతకుముందు అయితే మేము కోడిని తెచ్చినాం, దాన్ని బలిస్తాం కదా, అది ఆ వీడియో కూడా పెడతా. అంతకుముందు తెచ్చి మా డొక్కు పెద్దమ్మ, ఇప్పుడే చెప్పిన ఇద్దరు కూతుర్లు హాస్టల్ ఉంటారని, వాళ్ళ మమ్మీ. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాకైతే చూపిస్తా గైస్. సో లెట్స్ గో గాయస్. మేమైతే రోడ్డు పైన వెళ్తున్నాము. హారిక, మిల్కీ, ధీరజ్ అందరం బై వాక్ వెళ్తున్నాం. వైష్యు అండ్ హారిక అయితే ఫస్టే వెళ్ళిపోయారు బైక్ పైన మామతో. ఇది వచ్చేసి మా మామ వాళ్ళ స్కూల్, గవర్నమెంట్. ఇక్కడ మా మామ అండ్ మా మమ్మీ చదువుకున్నారు. అండ్ ఇప్పుడు మా మేఘన, మా మామ వాళ్ళ కూతురు కూడా చదువుకుంటుంది. వెళ్ళేటప్పుడు దారిలో చాలా క్రౌడ్ కనిపించింది. సో వెళ్ళేటప్పుడు ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి. మేము వెళ్ళేదైతే నల్లపోచమ్మ టెంపుల్. ఇక్కడ వచ్చేసి ఏదో టెంపుల్ ఉంది చిన్నగా, అదే టెంపుల్ తెలీదు, కానీ అక్కడ కూడా నైవేద్యాలు పెడుతున్నారు అందరూ. మేమైతే చాలా సరదాగా వెళ్తున్నాం రోడ్ పైన. సో ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్. ఇక్కడ ఇది కూడా నైవేద్యాలు పెడుతున్నారు, కానీ మేమైతే మెయిన్ టెంపుల్ నల్లపోచమ్మ, అందుకనే అక్కడ వెళ్తున్నాము. సో చూడండి, రోడ్డు పైన చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. చాలా రష్ అందరూ. అప్పటికే మేము వెళ్ళేపాటికే చాలా క్రౌడ్ ఉన్నారు. మిల్కీ చెప్తుంది అక్కడ వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు అని. సో మీకు కూడా చూపిస్తున్నాను. అక్కడ చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. మా వాళ్ళు అయితే ఇక్కడ ఆగారు. వైషు చెప్తుంది హాయ్, పెద్దమ్మ వాళ్ళు కూడా చెప్తున్నారు హాయ్ అని. చలో గైస్, లెట్స్ గో టు టెంపుల్. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్కి వెళ్ళాక చూపిస్తా. ఫుల్ క్రౌడ్ ఉంది. మా వైశాఖ అయితే ఫుల్ ఇబ్బంది పడ్డది. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత చెట్టు కింద నైవేద్యాలు పెడుతున్నారు. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. మాకైతే వీడియో తీయడానికి పర్మిషన్ లేకుండే, బట్ మేము ఇలా ఫస్ట్ వ్లాగ్ అని చెప్పాము. పోలీస్ వాళ్ళకైతే ఓకే అన్నారు. హారిక, మేఘన వాళ్ళందరూ చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యారు, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది. చూడండి మీరు, ఎంత ఇట్లా ఫోన్ పట్టుకోవడానికి కూడా ఈవెన్ స్పేస్ కూడా లేకుండే ఇట్లా చెట్ల కింద అందరు నైవేద్యాలు పెడుతున్నారు. సో వైష్యు అండ్ మిల్కీ అంటున్నారు మనం అక్కడికి వెళ్దాం, అక్కడ వెళ్ళి వ్యూవర్స్కి చూపిద్దాం ఎలా చేస్తున్నారో అని అంటున్నారు. సో మేము వెళ్తున్నాం అక్కడికి. అండ్ హారిక వాళ్ళు అప్పటికే అంటున్నారు ఎందుకు వచ్చానో ఏమో, మేకప్ అంతా పోతుంది, డ్రెస్ వేసుకున్నాం అనుకుంటా. చలో గైస్, మీకు అక్కడ చూపిస్తాను. నేను వెళ్తున్నాను దారిలో. ఎంత క్రౌడ్ ఉందంటే చాలా అంటే చాలా. ఒక్కొక్కళ్ళు చాలా రెడీ అయ్యారు, చాలా బాగా రెడీ అయ్యారు. కానీ మేము ఫ్రాక్స్ వేసుకున్నాం అంతే, దట్స్ ఇట్. అత్తయ్య వెళ్తుంది, పెద్దమ్మ ఇంకా మేము కూడా వెళ్తున్నాం. మీకు గాయస్ ఇలా పెడుతున్నారు ఇక్కడ నైవేద్యాలు అందరూ పెడుతున్నారు. ఆయన ఇక్కడ బొట్లు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవి వచ్చేసి ఉయ్యాలన్నమాట. ఏవైనా కోరికలు ఉంటే అలా తీర్చుకుంటున్నారు. మేమైతే జస్ట్ ఓన్లీ బోనాలు అవేం తీయలేము, జస్ట్ ఓన్లీ నైవేద్యాలు వేయడానికి వచ్చాము. ఇట్లా వేస్తున్నారు అంతా. చాలా క్రౌడ్ ఉంది. చాలా అంటే చాలా ఉయ్యాలలు అవన్నీ కడుతున్నారు. ఇక్కడ చూడండి, కోరికలు ఉన్న వాళ్ళు ఎలా కడుతున్నారో, మొక్కు తీర్చుకుంటున్నారు. సో ఇక్కడ వైశాఖ్ వచ్చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటుంది. అండ్ మేము కోరుకుంటున్నాం చాలా సబ్స్క్రైబర్స్ కావాలని. అండ్ హారిక ఏమంటుందంటే మనం నెక్స్ట్ వ్లాగ్ కూడా చేద్దాము, ఇంటి దగ్గర ఎలా తిన్నాము అని వైశాఖ, మిల్కీ వాళ్ళందరూ డిస్కషన్ చేస్తున్నారు. హారిక అంటుంది మనం పక్కా చేద్దాము తినే వ్లాగ్. తర్వాత దర్బార్ మైసమ్మ టెంపుల్కి ఎలా వెళ్ళాము పార్ట్ 2 పెడదాం పక్క
అనుకుంటా అంటుంది. ఇది గాయస్, ఇది మా రోజు ఈ వ్లాగ్ ఫస్ట్ పార్ట్ 1 ఇది. సో పార్ట్ 2 కూడా రాబోతుంది, దర్బార్ మైసమ్మ టెంపుల్కి ఎలా వెళ్ళామో. సో అప్పటి వరకు అంటిల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.